నార్మల్ చిన్న క్యారెక్టర్ నుంచి ఒక బెస్ట్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన మన బండ్ల గణేష్ గురించి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము. బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ సినిమాల్లో ఆల్మోస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడు. ఈ విషయం మనకు అందరికి తెలిసిందే. అలాంటి బండ్ల గణేష్ ఒక బెస్ట్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. బిజినెస్ లు కొన్ని సినిమాలకు నిర్మాత ఉన్నాడు. ఆ సినిమాలు ఏంటంటే తీన్మార్, గబ్బర్ సింగ్, టెంపర్ అలాంటి బెస్ట్ మూవీస్ కి మన బండ్ల గణేష్ గారే ప్రొడ్యూస్ చేశారు. బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఏ ఈవెంట్ లోనైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ దద్దరేలా కొడతాడు ఆ ఈవెంట్ ని. పవనేశ్వర అంటూ స్పీచ్ స్టార్ట్ చేసి ఆ స్పీడ్ కి ఒక ట్రెండ్ ని క్రియేట్ చేస్తాడు మన బండ్ల గణేష్. అలాగే బండ్ల గణేష్ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా గానీ అది ట్రెండ్ గా మారిపోతుంది. అలా బండ్ల గణేష్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా అవి వైరల్ గా మారి మిమ్స్ గా కూడా తయారైనాయి. అలాగే పాలిటిక్స్ లో కూడా 2019 లో మన బండ్ల గణేష్ చేసిన వాక్యాలు కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే నేను బ్లేడ్ తో ఓసుకుంటా అనే వాక్యాలు కూడా చాలా వైరల్ గా మారినాయి. 2019 లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఈ విషయం మనకు తెలిసిందే. బీఆర్ఎస్ నెగ్గింది. అలా బండ్ల గణేష్ అప్పుడు చాలా ట్రోల్స్ కి గురయ్యాడు. తర్వాత తను మళ్ళీ సరిలేరు నీకెవరన్నతో క్యారెక్టర్ తో స్టార్ట్ అయ్యి మళ్ళీ తను సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఈవెంట్స్ లలో కనిపిస్తున్నాడు. ఆ సినిమా ఈవెంట్స్ కి వచ్చి కూడా పిల్లర్స్ మూవీలో జరిగిన కాంట్రవర్సీ విజయ్ దేవరకొండని భావించి కొన్ని తనకు నెగటివ్ గా స్పీచ్ ఇచ్చాడు బండ్ల గణేష్. అలాగే మళ్ళీ బండ్ల గణేష్ మీద విజయ్ దేవరకొండ కూడా కాంట్రవర్సీగా స్పీచ్ ఇచ్చాడు. దీంతో వీళ్ళిద్దరి మధ్యలా పెద్దగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. అలా బండ్ల గణేష్ చాలా మందితో కాంట్రవర్సీ చేశాడు. పెద్ద ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ గారితో కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ చేశాడు తన మాటలతో. బండ్ల గణేష్ మీద ఒక ఆరోపణ ఉంది, ఒక మినిస్టర్ కి బినామై ఎదిగాడని. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బండ్ల గణేష్ మాత్రం ఒక చిన్న ఆర్టిస్ట్ నుంచి ఒక బెస్ట్ ప్రొడ్యూసర్ ఎదిగాడంటే చాలా యాడ్సాప్ బండ్ల గణేష్ గారికి. అలా బండ్ల గణేష్ గారికి పెద్ద కోళ్ల ఫారమ్స్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు బండ్ల గణేష్ ఆ కోళ్ల ఫారంలోనే చూసుకుంటున్నాడు. అలా రియల్ ఎస్టేట్ కూడా వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మాత్రం బండ్ల గణేష్ ఫిలిం ప్రొడక్షన్ కి దూరంగా ఉన్నాడు. ఏదేమైనా బండ్ల గణేష్ గారి లైఫ్ ని తీసుకుంటే ఒక ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న ఆర్టిస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి తను ఒక బెస్ట్ ప్రొడ్యూసర్ అయ్యాడు కాబట్టి ఫిలిం ఇండస్ట్రీలో తనను కూడా ఒక ప్రొడ్యూసర్ అయినా సరే, ఒక ఆర్టిస్ట్ అయినా సరే ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిందే బండ్ల గణేష్ గారిని. ఇంకా బండ్ల గణేష్ గారి గురించి చెప్పాలంటే ముందు మళ్ళీ తను ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మంచి మంచి సినిమాలు తీయాలని మనం అందరం కోరుకుంటున్నాం. ఒక గబ్బర్ సింగ్ లాంటిది, టెంపర్ లాంటి మూవీస్ తన ప్రొడక్షన్ బ్యానర్ లో రావాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే రాజకీయాల్లో కూడా బండ్ల గణేష్ ఎదగాలని. బండ్ల గణేష్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.